హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి. ఎలా ఉన్నారండి? ఈరోజు కజ్జికాయలు చూపిస్తానండి. కజ్జికాయలు చేస్తున్నాం మా ఇంట్లో. సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా. అయితే కొంచెం మీకు పనిస్తాను. అయితే నేనే కాదు, నా సబ్స్క్రైబర్స్, నా ఛానల్ చూసే వాళ్ళు కూడా హెల్తీగా ఉండాలి. అందుకే నేను ఎలా చేసుకుంటానో అలాగండి. బెల్లము నేను పంచదార వాడనండి, బెల్లమే వాడతాను. ఇది కూడా మళ్ళీ ఇక్కడ తాటి బెల్లం అని దొరికిద్దండి, ఇప్పుడు దొరకలేదు. తాటి బెల్లం వేసి వండాను, ఇంకా సూపర్గా ఉంటాయి. ఇది బెల్లం అండి. కావాల్సినవి పుట్నాలు, ఏడుశనగపప్పులు, ఇవి లైట్గా వేయించుకుని బరగ్గా మిక్సీ కొట్టుకోవాలి. నువ్వులు ఇవి మిక్సీ కొట్టుకోకూడదు. ఇది ఉప్మా రవ్వ, అంటే బాంబే రవ్వ వేస్తారండి, సన్న రవ్వ వేస్తారు. నేనైతే దడ్డుది ఉప్మా రవ్వ. ఇంకా బ్రౌన్ కలర్లో ఉండిద్దండి, కానీ మా వారు దొరకలేదంట డీమార్ట్లో. ఇంకా సేమ్ గోధుమలు ఏ కలర్లో ఉంటాయి ఆ కలర్లో ఉంటుంది, ఇంకా బ్రౌనిష్గా. అది ఇంకా హెల్త్కి మంచిది కదండి, అది వేస్తాను. దీంట్లో కావాల్సినవి పల్లీలండి. ఈ పల్లీలు కూడా ఆయిల్ లేకుండా వేయించుకోవాలి. ఇవి ఆయిల్ లేకుండా వేయించుకోవాలి. నువ్వులు వేయించుకోవాలి. మీ ఇష్టమైతే జీడిపప్పు, ఎండు కొబ్బరి కూడా తురిమేసి లైట్గా వేయించుకోవాలండి. మీ ఇష్టం, నెయ్యి ఉంటే వేసుకోండి, లేకపోతే మామూలుగానే వేయించుకోవచ్చు. ఎందుకంటే మనం ఆయిల్లో వేస్తాం కదండి ఇది. అయితే పైకి మట్టికి గోధుమ పిండితో వేస్తే అంత క్రిస్పీనెస్ ఉండలేదండి. అందుకే నేను కొంచెం మైదా పిండి ఈక్వల్గా తీసుకుంటానండి. ఇది ఒక గ్లాస్ తీసుకుంటే ఇది ఒక గ్లాస్ తీసుకుంటా. చేసేటప్పుడు కూడా గోధుమ పిండితోనే చేస్తాను. ఇట్లా ఇవన్నీ కలుపుకొని ఇవన్నీ వేయించుకున్నాక ఇవి వేయించుకోవాలి, ఇవి వేయించుకోవాలి, ఇవి వేయించుకోవాలి, ఇది వేయించుకోవాలి. కొబ్బరి కూడా వేయించుకోవాలండి. అన్నీ వేయించుకున్నాక ఇది లైట్గా మిక్సీ కొట్టాలండి. ఇది కూడా మిక్సీ కొట్టాలి. ఇది కూడా లైట్గా ఊరికి ఇట్లా క్రష్ చేయాలండి, అంతే. అంటే కొంచెం ఇవైతే మనం ఎన్ని పౌడర్ చేసుకుంటాం కదండి, ఆ పౌడర్లో వేసుకుందాం. నువ్వులు బాగుంటాయి. అంటే వీటిని మిక్సీ కొట్టుకోవచ్చు, కానీ కనిపించదు. ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఎలా వేయించుదామో చూద్దాం రండి. అలాగే లాంగ్ వీడియోస్ కూడా ఉందండి, చూడండి, పెట్టేమో పూన్ మక్కవ కర్రీ. ఇట్లా అండి, ఇట్లా మెత్తగా పట్టుకుని రావట్లేదండి. క్వాలిటీ అంటే నేను చూపిస్తానండి. ఇంక గ్లాస్ లెక్క తీసుకున్నాను. ఇట్లా నేను 1/2 kg పిండి లెక్క తీసుకుంటున్నానండి. ఇట్లా గోధుమ పిండి కూడా మీ ఇష్టం అండి. నాకు కెమెరా పట్టుకోవడం రావట్లేదు, స్టాండ్ ఉండలేదండి. ఇట్లా ఇది కూడా గోధుమ పిండి కూడా తీసుకుని జల్లించుకున్నాక చూద్దామండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. ఇట్లా కొంచెం ఆయిల్ వేసుకుని చాలాసేపు ఇట్లా విసుకాలండి. మా పక్కన మద్రాస్ ఆంటీ ఉండేవాళ్ళు. వాళ్ళ తోడికోడలు అయితే చాలా బాగా చేసేవాళ్ళండి. అంటే ఆ ఆంటీ అయితే ఈ పిండిని రోట్లో వేసి దంచేవాళ్ళు, చాలా బాగా వచ్చాయి. రోట్లో వేసి రోకల బండతో దంచేవాళ్ళు అండి. అసలు భలే ఉండే. మనమైతే గట్టిగా పిసుకుదామండి చాలాసేపు. కుదరట్లేదండి కెమెరాతో మంచిగా ఇట్లా విసికి లడ్డులాగా అయినాక అప్పుడు చూపిస్తానండి. ఇట్లా మంచిగా అయిపోయింది కదండి. దీని మీద తడిక్లాత్ కప్పుదాం. ఇప్పుడు వేసామండి. ఊరికే బాగా ఏమీ అవసరం లేదండి, మాడగా అట్లా ఉండలేదు. ఊరికే వేడి చూపిస్తే చాలు. ఇది అట్లా చేయించుకుందాం. తర్వాత స్టీల్ రవ్వ కూడా లైట్గా అట్లాగే కొబ్బరి ఏం అవసరం లేదండి. లాస్ట్లో ఈ వేడి సెకండ్ ఉంది కదా, దాని మీద వేస్తే సరిపోతుంది. కొబ్బరి ఏమి అవసరం లేదు, ఊరికి వేడి చూపిస్తే సరిపోతుంది. ఇది కూడా వేగిందండి. అంటే అసలు ఆల్రెడీ కరకరలు అడిద్ది, ఇంకా కొంచెం క్రిస్పీగా ఉంటుంది అన్నమాట. అట్లా అలాగే ఈ రవ్వ కూడా
ఇవన్నీ కలిసి మిక్సీ చేసుకున్నారనుకోండి అన్నీ పౌడర్గా అయిపోతాయి. అందుకనే కచ్చబచ్చిగా ఇది సపరేట్ తీసుకోండి ఎంచింది. మనం ఇది కూడా సపరేట్ తీసుకుందాం. అన్నీ సపరేట్ మిక్సీ కొంచెం లైట్గా వేస్తేనే బాగుంటుందండి. అన్నీ కలిపేస్తే ఇంకోటి బాగా సున్నిపిండిలాగా అయిపోతుంది, ఒక్కొక్కటేం అవ్వదు. చూడండి ఇది కూడా కొంచెం వేగిపోయింది. మీ ఇష్టం, వేసుకుంటే నెయ్యి వేసుకోండి, కానీ మనం నూనెలో వేస్తాం కదండి. అయితే నా దగ్గర నెయ్యి కూడా నిండుకుంది. నేను వేస్తా ఒక్కొక్కసారి, నూనె కాదు నెయ్యి వేస్తా, ఒక్కొక్కసారి వేయను. ఇట్లా నేను చేసేది పాత కాలం నాటి పద్ధతిలోనండి. ఇవి మా నాన్నమ్మ మా చేత చేయించి మా మేనత్తకి తీసుకెళ్ళేది. ఇదొకటి, గొవ్వలు ఒకటి, కొబ్బరి ఉండలు ఒకటి, కొబ్బరికాయలు పాపం తనే పెంచి తీసుకునేది. చీపుర్లు వేనలు కూడా తీసుకునేదండి. నేను అక్కడికి చీపుర్లు ఎత్తుకెళ్ళకూడదు అంటున్నానమ్మ అని చెప్పేదాన్ని. ఆయన ఎత్తుకెళ్ళేది చీపుర్లు. కొబ్బరి ఉండలు అయితే ఎక్సలెంట్. మేమందరం తురివేవాళ్ళం. తురిమి బెల్లం వేసి, కొలత కాదు మా నాయన మామూలుగా వేసేసేది, ఇంత బెల్లానికి ఇంత అని. ఇంకా ఆ పనులు చేసుకోండి మధ్య మధ్యలో ఎట్లా చెప్పమనేది మమ్మల్ని. ఇక అట్లా కొబ్బరి ఉండలు కూడా మళ్ళీ చల్లారినాక పెద్ద ప్లేట్లో బేషన్లో వేసి వేడివేడిగా చుట్టేసేది అనమాట. మేమందరం చుట్టేవాళ్ళం లేండి. అట్లా చూడండి ఎగవర పువ్వులాగా వచ్చినాయి. అందుకే బొంబాయి రవ్వ వేసుకోవాకండి, ఇదే వేసుకోండి. మనం ఏది తిన్నా కొంచెం హెల్తీగానే తినాలండి. నా సబ్స్క్రైబర్స్ చూసేవాళ్ళు కూడా కొంచెం హెల్తీగా ఉండాలి. బాంబే రవ్వ వేసుకోవచ్చు కానండి, కానీ పెద్దవాళ్ళు ఉంటారు, షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, అది ఎక్కువ ఇదంటండి. అందుకే ఇది కూడా చూడండి వేగిన తర్వాత చక్కగా పువ్వులాగా వచ్చిద్దండి. అందుకే లైట్ మిక్సీ, లైట్గా ఒకసారి తిప్పితే సరిపోద్దండి, ఒకసారి 2 సార్లు. ఇప్పుడు ఇది కూడా వేగిపోయింది, తీసేసి మనం నువ్వులు వేయించుకుందామండి. ఇప్పుడు నువ్వులు మిక్సీ కొట్టుకోవద్దండి, ఇట్లా ఎగుతా ఉన్న చిటపట్లు ఆడిపోతాయి. నువ్వులు మిక్సీ వేసుకోవద్దండి, మనం మిక్సీ కొట్టుకున్న పౌడర్లో కలుపుకుందాం. కనిపిస్తూ టేస్ట్ బాగుంటాయండి. ఒకసారి అవిసె గింజలు కూడా చేసానండి, చాలా బాగుంది. అది కూడా ఒకసారి చేద్దాం. అవిసె గింజలు ఎక్కువ చెప్తున్నారు కదండి పిల్లలకి తినమని, ఇట్లా పెట్టేసుకుంటే ఎగరకుండా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని తీసేసుకుందాం. ఇట్లా వేగిపోయింది. ఇట్లా పల్లీలు అయితే కొంచెం టైం పట్టిద్దండి. ఇవి కూడా అంతే, మెత్తగా వేయించొద్దు, మెత్తగా పౌడర్ కొట్టొద్దు. వేయించినాక పొట్టు తీసేసుకుని ఇవి కూడా అంతేనండి, ఊరికే మిక్సీ 2-3 సార్లు క్రష్ చేస్తే సరిపోతుందండి. ఇట్లా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఈ వేడి సరిపోద్దండి, ఊరికే ఇట్లా వేసుకుంటే అయిపోతుంది. ఈ వేడి సరిపోద్దండి, ఎందుకంటే ఇది కూడా మనం లైట్గా కొబ్బరి కూడా మిక్సీలో వేసుకోవటానికి, మిక్సీని జార్ని చుట్టేసుకోకుండా ఇట్లా అండి. ఇవన్నీ చల్లగా అయిపోయినాక మిక్సీ వేసుకుందామండి. ఇట్లా ఒక్కొక్కటి మిక్సీ వేసుకుందామండి. అట్లాగే రవ్వ కూడా అండి, చూడండి రవ్వ అయితే ఇట్లా, ఇది ఇట్లా అండి. ఇట్లా ఒక్కొక్కటి మిక్సీ వేసుకుందాం. రవ్వ కొంచెం బరకు తగిలిద్దండి. కొబ్బరి కూడా, అట్లాగే పుట్నాలు కూడా అండి ఇట్లా అండి. జీడిపప్పు కూడా లైట్గా మిక్సీ వేసాను. ఇప్పుడు ఇవన్నీ కలుపుకుందామండి. బెల్లం అయితే ఇది సరిపోతుందండి, దీన్ని నిండా వేసుకోండి. పని క్వాలిటీ అయితే నేను అన్ని గిన్నెతో తీసుకున్నానండి. అంటే బెల్లం కొంచెం తగ్గించాను, చూద్దామండి తీపి. మనం దీంట్లో కొబ్బరి, పుట్నాలు, ఏడుజెనపప్పులు, దడ్డు రవ్వ, ఉప్మా రవ్వ, గోధుమ ఉప్మా రవ్వ, అలాగే బాదం పప్పు, జీడిపప్పు, ఇవి ఎండు కొబ్బరి, ఇవన్నీ మిక్సీ కొట్టుకున్న ఇలా కలుపుకున్నాం. అవును కదండి. ఇప్పుడు దీంట్లో నువ్వులు వేసుకున్నాం. దానికన్నా ముందల బెల్లం అండి. అన్నీ దీంతో తీసుకున్నానండి ఈక్వల్గా. నేను 1/2 kg మైదాకి మిగిలినా కానీ పిల్లలకి దోశల మీద వేస్తే బాగుంటుందండి. దోశ వేసినప్పుడు ఇది వేసి చుట్టేసి ఇచ్చేస్తానండి నేను. ఇప్పుడు మనం ఇది వేసుకున్నాం కదా బెల్లం, మంచిగా కలుపుకున్నాక
లాస్ట్లో నువ్వులు వేసుకుందామండి. చూడండి ఇట్లా ఏమనుకోవద్దండి, చేయి పెట్టారు అంటే బెల్లం కదా, ముద్ద కాకుండా మొత్తం అంతా మంచిగా కలపటానికి, మంచిగా దీనికి అవ్వటానికి ఇట్లా అండి బెల్లం వేసి ఇట్లా అన్నాను. ఇది పర్ఫెక్ట్ కొలత అండి, అన్నీ దీంతో తీసుకున్నాను, బెల్లం కూడా దీంతోనేనండి. మైదా పిండి 1/2 kg కన్నా కొంచెం ఎక్కువ కలిపానండి. మైదా పిండి గోధుమ పిండి ఈక్వల్గా తీసుకున్నా, కొంచెం మైదా పిండి ఎక్కువ తీసుకున్నానండి. అసలు మైదా యాక్చువల్గా నేను వాడను, కానీ మరి గోధుమ పిండితో బాంబే రవ్వ వేసినా కానండి పిండిలో కలిపేటప్పుడు ఆ క్రిస్పీనెస్ తగ్గుతుంది. ఒకసారి గోధుమ పిండితో కూడా చేసి చూపిస్తానండి. ఇట్లా మంచిగా ఇట్లా కలుపుకున్నాం కదండి. మీరు టేస్ట్ చూడాలంటే చూడండి, లేదు ఇంట్లో దేవుడికి కానీ ఇంకెవరికన్నా పెద్దవాళ్ళ ఫోటోలకు కానీ పెట్టుకుంటాననే లెక్క అయితే టేస్ట్ చూడొద్దండి. అట్టయినా కానీ ఇది అలా కొంచెం ఫోటోల దగ్గర పెట్టేసి దేవుడి దగ్గర అప్పుడు చూడొచ్చు. ఇట్లా ఇప్పుడు నువ్వులు వేసుకుందామండి. నువ్వులు వేసుకుంటే బాగుంటుందండి తినేటప్పుడు కూడా, అందుకే మనం ఏం వేయాల, వేసుకుంటే ఒకసారి నెయ్యి వేసి వేయించానండి, అట్లయినా బాగుంది, ఇట్లయినా బాగుంటుంది. ఇట్లా అండి మంచిగా ఇట్లా ఒక పేపర్ వేసుకోండి. ఏంటి ఇప్పుడు ఇట్లా తీసే కదండి, ఇట్లా ఉంది, చెయ్యి మంచిగా తుడుచుకుని బయట మనీ ప్లాంట్ ఆకులు ఉన్నాయండి, ఆ ఆకుల మీద అయినా సరే ఇది కొంచెం తీసి ఇట్లా స్పూన్ నిండా ఒక పక్కన దేవుని పెట్టేసుకుని, ఇది మనం చూడాలి కదండి ఇలా సరిపోయిందో లేదో. మా తమ్ముడికి, నానమ్మకి, అత్తయ్యకి, మామయ్యకి ఇంకా ఇట్లా తీసి బయట మనీ ప్లాంట్ ఆకేసి అట్లా గోడవే పెడతానండి. ఇప్పుడు ఇది మనం టేస్ట్ చూద్దాం. బయట పెట్టొస్తా అంటే ఏమీ లేదండి, పండగలు అప్పుడు చేస్తున్నాం కదా, వాళ్ళు అట్లా ఏదో మన తెలుగు సాంప్రదాయం అట్లా వస్తుంది కదండి. ఇప్పుడు ఇది కొంచెం మనము చూద్దాం. సరిపోయిందండి, బాగుంది. నేను దీంట్లోనే ఒక చిటికుడు ఇంత సాల్ట్ వేసానండి, పింక్ సాల్ట్. సరిపోయిందండి. ఇప్పుడు చపాతీ కర్ర, మనం చపాతీ చేసుకుని నీట్గా పేపర్ వేసుకుని ఒక 10 చేసుకుని పక్కన పెట్టుకుని ఎంచుకుంటా ఉందామండి. పిండి కూడా మంచిగా నానిపోయింది. చపాతీ చేసుకుందామండి మనము కజ్జిగా చేసుకోవటానికి. ఇట్లా అన్నీ ఇట్లా వేయించుకున్నాకండి చూపిస్తాను. 1 స్పూన్ చాలు, ఎక్కువైపోతుంది, పెద్ద స్పూన్ కదా. ఇది లేకపోయినా ఈ కర్ర లేకపోయినా కానీ చేయొచ్చండి స్పూన్తో, అది కూడా చూపిస్తాను. ఇట్లా తీసేస్తా, మాటల్లో చెప్తా తీసేస్తున్నాను. ఇట్లా ఉంది కదండి, అంతే. ఇట్లా తీసుకుని ఇట్లా పెట్టేసుకోవటమే ప్లేట్లో. ఇట్లా ఒక 10 అయినాక మనం చేసుకుని అప్పుడు మనం వేయించుకునేటప్పుడు చూపిస్తానండి. ఇట్లా చేసుకున్నామండి, ఇప్పుడు వేయించుకుందాము. ఇట్లా మనం స్టవ్ అంటించుకొని బాండీ పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకున్నామండి. ఇప్పుడు ఒక్కొక్కటి ఇట్లా వేసేసుకుందాం. ఇట్లా 3 సరిపోతాయేమోనండి బాండీ. మరి హైలో పెట్టుకోకుండా మీడియంలో పెట్టి పెంచుకుందామండి.
మెల్లగా ఇంకోవైపు తిప్పుకుందాం. తర్వాత మళ్ళీ తిప్పుకుందామండి. ఇట్లా ఫస్ట్ తిప్పుకున్నాం కదండి, ఇప్పుడు మళ్ళీ అటు పక్క తిప్పుకుందాం. వేసి ఒకే పక్క ఉంచుకోకుండా సగం ఎగినాక వీడి తిప్పి మళ్ళీ ఇక్కడ ఎగినాక సగం ఎగినాక అటు తిప్పుకుంటూ ఉంటే రెండు పక్కల వీటిలో ఉన్న పిండి ఒకవేళ ఎక్కువ తక్కువగా ఉన్నా కానీ లోపల కూడా మంచిగా కుక్ అయ్యి మంచిగా ఎగుతాయండి, ఈక్వల్గా ఎగినట్టు ఉంటాయి. నా వాయిస్ అర్థమవుతుందా అండి? సౌండ్ వస్తుందా? లైవ్కి కూడా రండి అందరూ. 800 దాకా ఉన్నారు కానీ లైవ్కి అయితే 4, 5, 6 మెంబర్సే వస్తున్నారండి. ప్లీజ్ అందరికీ లైవ్కి రండి, సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేసేది మీ ఇండియన్ నాకేనండి, మీ ఇండియన్ తెలుగు అమ్మాయికే, మీ ఇండియన్ తెలుగు బిడ్డకే. ఛార్జింగ్ ఉండలేదండి ఫోన్ తీసుకోవాలంటే ఏ ఫోన్ తీసుకోవాలో, ఏ ఫోన్ అయితే బాగుంటుందో వీడియోలకి వీటికి చెప్పండి అండి, కామెంట్ చేయండి. ఇట్లా మార్చి చేసుకుంటూ ఉంటే తిప్పుకుంటూ ఉంటే బాగుంటాయండి, ఈక్వల్గా ఎగుతాయి. హైలో పెట్టుకోకుండా మీడియంలో పెట్టి. అట్లా పుట్నాలు కూడా మనం వేసుకున్నామండి. ఈ జీడిపప్పు కూడా కొంచెం లైట్గా అంటే బాగుంటుంది అనిపిస్తుంది, చూద్దాం. రౌండ్ రాపోయినా ఏం కాదండి, చపాతీ రౌండ్ రాపోయినా ఏం కాదు. ఇట్లా దీనికి కజ్జికాయకి అండి ఇట్లా అంచులప్పుటే ఇట్లా పిండి కానీ ఆయిల్ కానీ వేసుకోండి అండి. ఇట్లా ఈ మనం పట్టుకోవడానికి లేక దీంట్లో కూడా పడింది, యాక్చువల్గా దీంట్లో పడాలి. ఇట్లా ఇవన్నీ ఏంచి పెట్టేసుకున్నాం అనుకోండి, చపాతీ చేసుకున్నాం అనుకోండి అండి, ఈజీగా అయిపోతుంది. ఇట్లా అప్పుడు ఇది చపాతీలాగా చేసుకోండి. కొంచెం మందం ఉన్నా పర్వాలేదు, మనకు తెలిసిపోతుందండి. చపాతీలాగా ఇట్లా చేసుకున్నాం కదా, ఇట్లా మంచిగా ఇట్లా వేసుకుని తెలియని వాళ్ళకి కూడా, అప్పుడే పెళ్ళైన వాళ్ళకి, లేకపోతే ఏమన్నా చిన్నపిల్లలు ఊరికే వంటలు ట్రై చేసే వాళ్ళకి కూడా నేను చెప్పే అర్థమవుతాయండి. థ్యాంక్ యూ అండి, నీట్గా చక్కగా చెప్తున్నారంటారు. మనం ఏ పని చేసినా అట్లాగే ఉంటుందండి. అయితే మీకు ఎంత కావాలంటే అంత, నేనైతే స్పూన్ నిండా ఇట్లా తీసుకుంటున్నా. తీసుకుని ఇట్లా చాలండి, ఎందుకంటే కొంచెం వేద్దాం పని. ఇప్పుడు ఇట్లా ఉంది కదండి, ఒక్క చేత్తో కుదరదండి, స్టాండు కింద పోయింది. ఇట్లా ఉంది కదా, దీని మీద ఇటొకటి అయితే ఒకటి చాలు. తెచ్చాం కదండి, ఇట్లా ఇట్లా ఉన్నాయన్నీ తీసేసుకుందాం. ఇంతేనండి, చక్కగా ఇట్లా వేయించుకోవటమే. అయితే ఇట్లా తోకలాగా ఉన్నాయి కదండి, ఇది ఎక్కువగా ఉంది అనుకుంటే స్వీట్ షాప్ స్టైల్లో లాగా ఇట్లా కొంచెం కట్ చేసుకోండి. ఇట్లా కట్ చేసుకుని ఇట్లా నొక్కేసేయండి. అంటే మరి తోకలాగా లేకుండా ఇట్లా స్వీట్ షాప్లో లాగా ఇట్లా మనం ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇట్లా ఒక 10 అయినాక వేయించుకుందామండి. నేను ఒక్కదాన్నే కదా, ఇట్లా ఒక 10, 5 అట్లా అయినాక చేసి వేయించుకుంటానండి, మంచిగా వస్తాయి. ఇట్లాగే అన్నీ చేసుకుని చూపిస్తానండి. అంటే స్టాండ్ పెడతాను, ఉంటే ఉంటుంది, లేకపోతే పడిపోద్ది. చూద్దామండి. అన్నీ కదండి తీసేసుకుందాం, తర్వాత ఇంకొంచెం ముద్ర రంగు వస్తుందండి. ఇట్లా అన్నీ వేయించుకున్నాక చూద్దామండి, ఒక్కొక్కటి తీసి పక్కన పెట్టేసుకొని.
ఇట్లా అవి తిరగబడక ముందులే సగం వేయిన తర్వాత ఇట్లా పక్క తిప్పేసుకుని ఉంచుకుందామండి. చక్కగా ఇట్లా ఈ ట్రిప్ కూడా ఇట్లా తిప్పుకుంటా వేయించుకున్నామండి. ఇది కూడా తీసేసుకుందాం. మనం కొంచెం లైట్గా ఉండగానే తీసుకుంటే ఇది తీసిన తర్వాత మంచి గోల్డెన్ కలర్లు వస్తాయండి. ఇప్పుడు ఇవి కూడా వేసేసుకుందాం. మంచిగా ఒక 12 చేసుకుని వేయించుకోండి. 4 కాడకి ఒక ట్రిప్కి 4 వేసుకుంటే బాగుంటుంది. వెంటనే తిప్పేసుకోండి. నూనె వీటెక్కుంది కదండి, వేడిగా ఉంది కదా, వీటిల్లోనే అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటా వేయించుకోండి. గోల్డెన్ కలర్లో వస్తుంది. నేను చెప్పేది అర్థమవుతుందండి. చెమటలు పడుతున్నాయి ఇలా చెప్తున్నానేమో, కానీ మనం వేసిన పిండి మట్టికండి తింటంటే అది పిండి చూపించినప్పుడు చెప్తానండి. ఇట్లా కతిమాయి కూడా చేసేసుకుందామండి. ఇంకా ఉన్నాయి కూడా. ఇప్పుడు నూనె వేడవుతుందండి. మంచిగా ఒక్కొక్కటి వేసుకుందాం. ఇవి కొంచెం చిన్న సైజు వచ్చినాయండి. లోపల పెడుతుంది అది స్పూన్నర వేసాం కదండి, ఇది స్పూనే వేసాను. మరి వేద్దాం వద్దన వరకు పడిపోయింది. ఇట్లా అంటే వేద్దాం వద్దా అనుకుంటున్నా. బాండితో సరిపడి ఉన్నాయి కదా అని ఇట్లా అన్నీ వేయించుకుందామండి. చూపించా కదా ఇందాక ఎలా వేయించుకోవాలో. వీడియో లాంగ్ అవుతుందేమో. ఇట్లా వేయించుకుందామండి. అన్నీ మీడియంలో పెట్టుకుందాం. చూడండి ఇట్లా మంచిగా లోపల పైన క్రిస్పీగా లోపల ఇట్లా మంచిగా వేగిందండి. మీరు కూడా ఇలాగ చేసుకోండి. కజ్జికాయలండి మీరు కూడా ఇలా చేసుకోవాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంటుందండి, చూడండి. కొలతలు ఏమేమి వేసావు అన్ని హెల్దీ రెసిపీస్ వేసానండి. ఎక్కడ చక్కెర వాడలేదు, బొంబేరో వాడలేదండి. మీరు కూడా ఇలాగ చేసుకుని వీలుంటే కామెంట్ చేయండి. ఇండియా తెలుగు రుచులు ఇది మన ఛానల్లో ఉంటుందండి. ఇండియా తెలుగు రుచుల ఛానల్లో ఫుల్ వీడియో చూడండి. థ్యాంక్ యూ. ఇట్లా మనం చేసుకున్న కజ్జికాయలు రెడీ అయిపోయినాయండి. ఫస్ట్ అయితే మంచి గోల్డెన్ కలర్లు వచ్చినాయండి. సెకండ్ లైవ్ పెట్టే వరకు కొంచెం కలర్ మొదటి రంగు వచ్చినాయండి. మీరు కూడా ఇలాగే చేసుకోండి. దీంట్లో వేసినవి అన్నీ హెల్తీ రెసిపీస్ అండి. చూపించే కదా, ఎండు కొబ్బరి, ఏడుశనగపప్పులు, పుట్నాలు, పంచదార వాడలేదండి, బెల్లము, నువ్వులు కూడా వేయించమే కానండి, మనం మిక్సీ కొట్టలేదు. కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా లైట్గా మిక్సీ కొట్టామండి అన్నీ. అట్లాగే ఉప్మా రవ్వ కూడా సన్న ఉప్మా రవ్వ తీసుకోలేదండి, గోధుమ రవ్వ తీసుకున్నాను. మీరు కూడా ఇలాగే చేసుకుని వీలుంటే కామెంట్ చేయండి. ఇండియా తెలుగు రుచులు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా పంపించండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఉంటానండి. బాయ్. ఇండియా తెలుగు రుచులు.